హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి స్క్వైడ్ కర్రీ అండి. వీటినే తెలుగులో అయితే కోమటి సంచులు అని కూడా అంటారు. వీటిని ఎలా క్లీన్ చేయాలో, వీటిని ఎలా కర్రీ చేయాలో మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ స్క్వైడ్ ఫిష్ క్లీనింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదండి వీటిని క్లీన్ చేయడానికి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, క్లీనింగ్ ప్రాసెస్కి. స్క్వైడ్ ఫిష్ పైనండి సన్నటి లేయర్ లాగా ఉంటుంది, అది తీసేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకేం ఉండదండి క్లీనింగ్ ప్రాసెస్ అయితే. తీయడానికి కూడా చాలా సింపుల్గా వస్తుంది ఇదైతే. స్క్వైడ్ ఫిష్ కడుపులో అయితే ఒక ప్లాస్టిక్ టైప్ అయితే ఒకటైతే వచ్చిందండి. సేమ్ అది ప్లాస్టిక్ లాగే ఉందండి చూడ్డానికి అయితే. చూడండి ప్లాస్టిక్ టైప్ ఉంది సేమ్ అయితే ఇది. అలా మొత్తాన్ని అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలండి వీటిని. క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది. వీటిని అయితే చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్లో అయితే వండుతానండి కర్రీ అయితే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే ప్యూరీ వేసేసాను. దీని తర్వాత టమాటా ప్యూరీ అయితే చేశాను, అదైతే వేస్తున్నాను. మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఒకసారి గంటతోనైతే. లైట్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను 1 స్పూను.
గంటెతో ఒకసారి అయితే తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా. లైట్‌గా వేగిన తర్వాత ఇందులో అయితే కారం అయితే వేస్తున్నానండి. టేస్ట్‌కి తగ్గట్టు కారం, 1 స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, స్పైసీకి తగ్గట్టు గరం మసాలా వేసుకొని మొత్తాన్నయితే ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఈ గ్రేవ్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కస్తూరి మేతి అయితే వేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది కూరకైతే. ఒకసారి గంటెతో అయితే మొత్తాన్ని అయితే కలిసేలాగా తిప్పుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా స్క్వైడ్ ఫిష్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులో అయితే మొత్తాన్ని వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీలో నుంచి లైట్‌గా వాటర్ వచ్చిన తర్వాత ఇందులోనైతే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. మొత్తాన్ని అయితే ఒకసారి అయితే ఫైనల్‌గా కలుపుకోవాలి. ఇది లైట్‌గా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ అయితే వేపించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ మాదిరిగా అయితే అయిపోయింది కూర అయితే. చూడండి గ్రేవీగా ఉంది కూర అయితే. ఇంతేనండి సింపుల్‌గా అయితే ప్రాసెస్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.